ఇంతకుముందు కథలో మనం శివుడు చంద్రశేఖర్కు మాయ విత్తనాలను వరంగా ఇవ్వడం చూశాం. మరి తర్వాత ఏమైంది? చంద్రశేఖర్ ఆ విత్తనాలను తన పొలంలో చల్లాడా లేదా అన్న విషయాన్ని ఈ కథలో చూద్దాం. ఈ రోజుతో మన కష్టాలు మొత్తం తీరిపోతాయండి. అవును సుమిత్ర, ఈ రోజు నుండి మన కష్టాలు మొత్తం తీరిపోతాయి. అంతేకాదు, మనల్ని దానం అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా దానం ఇవ్వచ్చు. పదండి, మన పొలానికి వెళ్లి ఆ విత్తనాలను చల్లివద్దాం. పద వెళ్దాం. ఆలస్యం చేయకుండా వారు ఆ విత్తనాలను తీసుకుని తమ పొలానికి బయలుదేరారు. నాకు కొన్ని విత్తనాలను ఇవ్వండి, నేను కూడా చల్లుతాను. వారు తమ పొలంలో ఆ విత్తనాలను చల్లడం ప్రారంభించారు. నేను విత్తనాలను చల్లడం అయిపోయింది సావిత్రి, నువ్వు చల్లావా? అయిపోయిందండి. సావిత్రి, ఈ పంట చేతికి రావటానికి 4 నెలలు సమయం పడుతుందనుకుంటా. అవునండి, మీరు చెప్పింది నిజమే. కాని మన దగ్గర రేపటికి తినటానికి ధాన్యం లేదు. పిల్లల కోసమైనా నా స్నేహితుల్ని ధాన్యం అడగాలి. అవునండి, ఈ పంట చేతికి వచ్చే వరకు మనం ఎవరినైనా ధాన్యాన్ని అప్పుగా అడగాలి. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం పద. రేపు ప్రొద్దున నా స్నేహితుల దగ్గర ధాన్యం అప్పుగా తెస్తాను. సరే పదండి. ఆలస్యం చేయకుండా వారు విత్తనాలు చల్లి రేపటికి తినటానికి ఏమీ లేదు అని ఎలాగో ఏమో అనుకుంటూ ఆలోచిస్తూ నిద్రపోయారు. మరుసటి రోజు ప్రొద్దున చంద్రశేఖర్ పొలానికి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళగానే ఒక అద్భుతాన్ని చూశాడు. ఇదేంటి, నేను నిన్ననే కదా విత్తనాలు చల్లి వెళ్ళింది, అప్పుడే పంట కోతకు వచ్చిందేంటి? ఈశ్వర, మీకు నా ధన్యవాదాలు. నాకు ఇంత మంచి వరాన్ని ఇచ్చినందుకు. వెంటనే ఈ విషయాన్ని సావిత్రికి చెప్పాలి. అలా ఆ పంటను చూసి ఆశ్చర్యపోయిన చంద్రశేఖర్ ఆ విషయాన్ని సావిత్రికి చెప్పడానికి ఇంటికి బయలుదేరాడు. సావిత్రి, సావిత్రి! ఏమైందండి? మన పొలంలో నిన్న మనం వేసిన విత్తనాలు పెరిగి పంట చేతికి వచ్చింది. అంతేకాదు, అందులో కేవలం వరి పంటే కాదు, అన్ని రకాల కూరగాయలు అలాగే మిగతా రకరకాల పంటలు కూడా పండాయి. ఏంటి, మీరు చెప్పేది నిజమా? అవును సావిత్రి, నేను నా కళ్ళతో చూశాను. దేవుని దయ వల్ల మన దానగుణం, మన ధర్మం వృధాగా పోలేదు. పరమేశ్వర, మీకు నా చిదకోటి ధన్యవాదాలు. ఈ రోజుతో మన కష్టాలు అన్నీ తీరిపోయాయి సావిత్రి. మనం ఇక ఎవరిని ధాన్యం అప్పుగా అడగాల్సిన అవసరం లేదు. అవునండి, ఈ రోజు నుండి మనం సంతోషంగా ఎటువంటి సమస్యలు లేకుండా మన జీవితాన్ని గడపవచ్చు. వారు ఆ రోజు నుంచి చాలా సంతోషంగా ఉన్నారు. అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తున్నారు. అది అంతా గమనించిన ఊరి ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు. వీరికి ఇంత ధాన్యం ఎక్కడి నుండి వస్తుంది? మున్నటి వరకు తినటానికి కూడా లేనివారు ఇప్పుడు దాన ధర్మాలు ఎలా చేస్తున్నారు? అవునురా, నువ్వు చెప్పింది నిజమే. వీళ్లకు ఇంత ధాన్యం ఎక్కడి నుండి వస్తుందో ఏమో. వీళ్ళు ఇలా దాన ధర్మాలు చేస్తుంటే అందరూ వీళ్ళను పొగుడుతుంటే నాకు ఏదోలా ఉందిరా. మరి ఏం చేద్దాం? వీళ్లకు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ పంట అంతా ఆ వ్యవసాయ భూమి నుండే వస్తున్నట్టు ఉంది. ఈ రోజు రాత్రి ఆ పొలాన్ని తగలబెడదాం. అవును, నువ్వు చెప్పినట్టు చేద్దాం. అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అలా పెద్దారెడ్డి, సాంబయ్య ఆ రోజు రాత్రి చంద్రశేఖర్ పొలాన్ని కాల్చుదామని పథకం పన్నారు. రే సాంబయ్య, చుట్టూ ఎవరైనా ఉన్నారేమో చూడు. ముందే చూశాను, ఎవరూ లేరు. తొందరగా అంటించురా. దిగుబడి చాలా బాగా వచ్చింది కదరా. రే దున్నపోతు, మనం వచ్చిన పనిని చూడు, తొందరగా అంటించురా. అయ్యో దేవుడా, నా ప్రాణం పోయిందే. రేయ్, నీకేం కాలేదు కదా? కన్ను కాకులెత్తుకుపోయాయా? నా నడుము విరిగినట్టు ఉంది. నువ్వేమో ఏం కాలేదు కదా అని అడుగుతున్నావు. ముందు ఆ పొలాన్ని అంటించురా. అలాగలాగే. రే, ఎద్దు అడ్డంగా నిలబడి ఉందిరా. చేతిలో నిప్పు ఉంది కదరా, దానిని భయపెట్టు. అమ్మ బాబోయ్, ఇప్పుడు నీకెలా ఉందిరా? రేయ్, నడుము విరిగినట్టు ఉందిరా. ఈ పంట సంగతి రేపు చూసుకుందాం. ఇప్పుడు నా వల్ల కాదురా పంట తగలబెట్టడం. ఇంటికి వెళ్ళిపోదాం పద. నా వల్ల కూడా కాదురా, పద వెళ్దాం. అలా నందేశ్వరుడు ఎద్దు రూపంలో వచ్చి వాళ్ళను చితక్కొట్టి ఆ పంటను వాళ్ళ నుండి కాపాడాడు. అయ్యో పెద్దారెడ్డి, మీకు ఏమైంది? మాకేం కాలేదు, మేం బాగానే ఉన్నాం. ముఖం నిండా దెబ్బలు పెట్టుకుని ఏం కాలేదంటారేంటి? మాకేం కాలేదు అని చెప్తున్నాం కదా. వెళ్ళు వెళ్ళు, నీ పని చూసుకో. సరేలేండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అమ్మా! అయ్యో, నన్ను క్షమించు, నేను అనుకోకుండా నీ కాలు తొక్కాను. నువ్వు వెళ్ళయ్యా.
ఆ పంటను కాదురా, ముందు వీళ్ళను ఏదో ఒకటి చేయాలి. అవును, నువ్వు చెప్పింది నిజమే. మన రోజులు అంతగా బాగా లేవురా. కొద్ది రోజులు ఏం ఎదవ పనులు చేయకుండా ఉందాం. నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుందిరా. మనం కొద్ది రోజులు ఎటువంటి ఎదవ పనులు చేయకుండా ఉందాం. రే కృష్ణకాంత్, ఇదేనా రావటం? ఇంట్లో అందరూ బాగున్నారా? బాగున్నానురా, మీరెలా ఉన్నారు? అందరం బాగున్నాం రా. చెల్లెమ్మ, పిల్లలు ఎక్కడ కనిపించట్లేదు. పిల్లలు స్కూల్కి వెళ్లారు. సావిత్రి వంట రూమ్ లో ఉందిరా. హో, అలాగా. సావిత్రి, ఇలా రా, మీ కృష్ణకాంత్ అన్నయ్య వచ్చాడు. వస్తున్నానండి. తొందరగా రా. అన్నయ్య బాగున్నారా? నేను బాగున్నాను చెల్లెమ్మ, నువ్వెలా ఉన్నావు? మేమందరం చాలా బాగున్నాము అన్నయ్య. ఊరిలో అందరూ మీ గొప్పతనం గురించి, మీ దాన ధర్మాల గురించి మాట్లాడుకుంటున్నారా? ఏదో మాకు తోచిన సాయం మేం చేస్తున్నాం రా. ఊరిలో ప్రజలందరూ నీ వల్ల ఆకలి దప్పికలు లేకుండా సంతోషంగా జీవిస్తున్నారురా. మనకు ఆ దేవుడు అంతులేనంత ధనాన్ని ధాన్యాన్ని ఇస్తున్నాడంటే అది మన కోసం కాదు, ఇతరులకు సాయం చేయడానికి ఇస్తున్నాడని అర్థం. ప్రతి వ్యక్తి మనలాగా అనుకుంటే మన భూమిపై ఆకలి దప్పికలు అనేవే ఉండవు. నువ్వు చెప్పింది అక్షరాల నిజంరా. సరే మరి, నేను వెళ్ళి వస్తాను. అన్నయ్య, మీరు ఎప్పుడో ఒకసారి వస్తారు. కనీసం ఇలా వచ్చినప్పుడైనా భోజనం చేసి వెళ్ళండి అన్నయ్య. రే తిని, మళ్ళీ మీ చెల్లి బాధపడుతుంది. సరే, తొందరగా వడ్డించు చెల్లెమ్మ. మళ్ళీ ఇంటికి ఆలస్యంగా వెళ్తే కమల అరుస్తుంది. 2 నిమిషాల్లో వడ్డిస్తాను అన్నయ్య. అలా సావిత్రి వడ్డించిన భోజనాన్ని తృప్తిగా తిన్నాడు. భోజనం చాలా బాగుంది. ఇంత రుచికరమైన భోజనాన్ని నేను ఇంతవరకు తినలేదు. కొంచెం ఇలా వంట చేయడం కమలకు కూడా నేర్పించమ్మా. రోజు తన చేతి వంట తిని బోర్ కొడుతుంది. అలాగే అన్నయ్య, ఖచ్చితంగా నేర్పిస్తాను. సరే చెల్లెమ్మ, మరి నేను వెళ్ళి వస్తాను. సరే అన్నయ్య, జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే చెల్లెమ్మ. అలా కృష్ణకాంత్, చంద్రశేఖర్ ఇంట్లో తృప్తిగా భోజనం చేసి తన ఇంటికి బయలుదేరాడు. అలా చంద్రశేఖర్, సావిత్రి సంతోషంగా తమ జీవితాన్ని సాగిస్తున్నారు. కానీ వారి ఊరిలో ఊహించని సమస్య వచ్చింది. ఊరిలోని చెట్లు అన్నీ ఎండిపోయాయి. పంట పొలాలు ఎడారిలా మారిపోయాయి. చెరువులు అన్నీ ఆవిరైపోయాయి. ఊరి ప్రజలకు తినడానికి ఒక మెతుకైనా లేకుండా పోయింది. అయ్యో, ఏంటి అన్నయ్య ఈ అనర్థం? మన ఊరికి ఇంతటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. రేయ్ వీరయ్య, లెగు. ఓవయ్య, నీళ్లు తీసుకురా. రేయ్ వీరయ్య, నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను బాగానే ఉన్నాను అన్నయ్య. అసలేమైందిరా, ఇలా పడిపోయావు? అన్నం తినక 2 రోజులు అయ్యింది అన్నయ్య, అందుకే కళ్ళు తిరిగాయి. ఇంట్లో అన్నం లేకపోతే మా ఇంటికి రావచ్చు కదా, సర్దుబాటు చేసుకునే వాళ్ళం. పర్వాలేదు అన్నయ్య. మరి పిల్లలు ఏం తింటున్నారు? వాళ్లకు సరిపడ ధాన్యం ఉందిలే అన్నయ్య. మన దగ్గరే కాదు, ఊరిలో ఎవ్వరి దగ్గర ధాన్యం లేదు. అందరూ ఆకలితో అలమటిస్తున్నారు. దేవుడా, మాకు ఎందుకు ఈ పరిస్థితిని తెచ్చావు? మేము ఏం తప్పు చేశామని మాకు ఇంత పెద్ద శిక్ష వేశావు. మేము ఎంత కష్టంనైనా తట్టుకుంటాం, కానీ చిన్నపిల్లలు ఏం తప్పు చేశారు? ఎలాగైనా మమ్మల్ని ఈ కష్ట పరిస్థితి నుండి బయటపడేయి స్వామి. అలా వారు బాధపడుతూ ఉండగా ఊరి జనాలు తమ ఊరిని విడిచిపెట్టి వెళ్ళసాగారు. అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఏముందని ఇక్కడ ఉండాలి, కరువు కాటకలు తప్ప. ఇక్కడ ఉంటే అందరం చచ్చిపోతాము, అందుకే పక్క ఊరికి వెళ్తున్నాము. మనం పుట్టి పెరిగిన ఊరిలో మనకు ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. మన ఊరికి సమస్య వచ్చిందని మన ఊరిని విడిచిపెట్టి వెళ్తే ఎలా? ఎంత పెద్ద సమస్య వచ్చినా కలిసి ఎదుర్కొందాం. మాకు ఈ సమస్యని ఎదుర్కొనే శక్తి లేదు. ఇది మన ఊరు, మన ప్రకృతి. ఎన్నోసార్లు మనల్ని సమస్యల నుండి కాపాడింది. ఇన్ని రోజులు మనం ఈ నేలను ఎన్నో విధాలుగా ఉపయోగించుకున్నాం. ఎన్నో విధాలుగా ఈ నేల, ఈ ప్రకృతి మనకు సహాయం చేసి మనకు తోడుగా ఉంది. ఇప్పుడు మనకు సాయం చేసిన ఈ నేలను, మనకు సాయం చేసిన ఈ ప్రకృతిని వదిలిపెట్టి వెళ్ళటానికి మీకు మనసు ఎలా వస్తుంది? మాకు మాత్రం ఇక్కడ ఉండాలని ఉండదా? కానీ మేము ఏం చేస్తాం? మాకు తినటానికి తిండి లేదు. ఇక్కడ ఉంటే మేము ఇంకో 2-3 రోజుల్లో ఖచ్చితంగా చచ్చిపోతాం. మేమంటే పర్వాలేదు, కానీ మా పిల్లలు ఆకలిని ఎలా తట్టుకుంటారు? మాకు మన ఊరిని వదిలిపెట్టి వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళక తప్పదు. మమ్మల్ని క్షమించండి, మేము మీ మాట విని ఇక్కడ ఉండలేము. అలా అందరూ సుబ్బయ్య ఎంత చెప్పినా వినకుండా వాళ్ళు ఊరిని వదిలిపెట్టి వెళ్తున్నారు.
అదే సమయంలో చంద్రశేఖర్ అక్కడికి వచ్చాడు. రే సుబ్బయ్య, ఏమైంది? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు మన ఊరిని వదిలిపెట్టి వెళ్తున్నారురా. ఏంటి, ఊరిని వదిలిపెట్టి వెళ్తున్నారా? అవును. ఎందుకు మన ఊరిని వదిలిపెట్టి వెళ్ళాలి అనుకుంటున్నారు? ఇక్కడ ఉంటే ఆహారం లేక చనిపోయేలా ఉన్నాం. కష్టపడి పండించిన పంటలేమో పూర్తిగా ఎండిపోయాయి. అదా మీ సమస్య? మీ సమస్య ఆహారమే అయితే నేను మీకు ప్రతిరోజు తినడానికి ఆహారాన్ని ఇస్తాను. మేము చాలా మందిమి ఉన్నాము. ఇంతమందికి నువ్వు ఆహారం ఎలా తీసుకువస్తావు? ఆహారం విషయం నేను చూసుకుంటాను. ముందు మీరు మా ఇంటికి పదండి, భోజనం వడ్డిస్తాను. వాళ్ళందరూ చంద్రశేఖర్ మాట విని అతను ఇంతమందికి ఆహారం ఎక్కడ నుంచి తెస్తాడో అని ఆలోచిస్తూ చంద్రశేఖర్ ఇంటికి బయలుదేరారు. సావిత్రి, మన ఇంటికి ఈ రోజు చాలా మంది అతిథులు వచ్చారు. తొందరగా వీళ్ళందరికీ భోజనం సిద్ధం చేయు. అలాగే అండి, కానీ వీళ్ళందరికీ భోజనం సిద్ధం చేయాలంటే కొంచెం సమయం పడుతుంది కదా, ఆలోపు వాళ్లకు మజ్జిగ ఇవ్వండి. సరే, నేను వాళ్లకు మజ్జిగ తీసుకువస్తాను. నువ్వు వాళ్లకు కొంచెం తొందరగా భోజనం సిద్ధం చేయు. అలాగే అండి. అలా సావిత్రి అందరికీ వంట చేయడం ప్రారంభించింది. చంద్రశేఖర్ ఏమో వారికి మజ్జిగ తయారు చేసి తీసుకువచ్చాడు. ఇదిగోండి, వంట అయ్యేలోగా ఈ మజ్జిగ తాగండి. నాకు కూడా ఒక గ్లాస్ ఇవ్వురా. ఉండరా, ఇస్తున్నా. వారు చంద్రశేఖర్ తెచ్చిన మజ్జిగను తాగి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. అంతలోనే సావిత్రి తొందరగా వంటలను సిద్ధం చేసింది. ఏవండి, భోజనాలు సిద్ధమయ్యాయి, రండి తీసుకువెళ్దాం. అలా సుబ్బయ్య, చంద్రశేఖర్ సావిత్రి చేసిన వంటలను తీసుకువచ్చి వాళ్ళందరికీ వడ్డించారు. వాళ్ళు తృప్తిగా, చాలా సంతోషంగా ఆ భోజనాన్ని తింటున్నారు. చెల్లి, భోజనాలు చాలా బాగున్నాయి. రేయ్, ఊరిలో ఎవరి దగ్గర ధాన్యం లేదు, కానీ మీ దగ్గర ఇంతమందికి వడ్డించే అంత ధాన్యం ఎక్కడిదిరా? సుబ్బయ్య అలా అరదగానే చంద్రశేఖర్కు శివయ్య ఇచ్చిన వరం గురించి చెప్పాడు. అది విని సుబ్బయ్య చాలా ఆశ్చర్యపోయాడు. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. ఏదో ఆ దేవుడి అనుగ్రహం మా మీద ఉండడం వల్ల ఆ శివయ్య దర్శనం మాకు కలిగిందిరా. మీకు మా ధన్యవాదాలు, మాకు ఇంత మంచి భోజనాన్ని వడ్డించినందుకు. మీరు మా అతిథులు. మీకు సేవ చేసి అతిథి సత్కారాలు చేయడం మా బాధ్యత. ఈ రోజు అంటే మాకు అందరికీ ఎలాగో అలా భోజనాలు పెట్టారు. మరి పరిస్థితులు సర్దుబాటు అయ్యే వరకు మాకు భోజనాలు ఎలా పెడతారు? అది నేను చూసుకుంటాను. మీరు సంతోషంగా వెళ్ళిరండి. అలాగే అండి. అలా చంద్రశేఖర్ శివయ్య ఇచ్చిన మాయ విత్తనాలతో పంటలను పండించి ఆ పంటలతో వాళ్ళ ఊరి ప్రజల ఆకలిని తీర్చారు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద ఉన్న లైక్ బటన్ ను నొక్కి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి వీడియోలు మళ్ళీ మీకు రావాలి అంటే ఇదిగో ఈ వీడియో కింద ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ను నొక్కి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సరే మరి, బై ఫ్రెండ్స్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.